పొద్దున్న లెగ్గానే అలా పచ్చిమిరకాయలు కోసుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఎందుకు కోస్తున్నానంటే ఇందులోనే ఉండిపోయినాయి అంటే బేసిక్గా ఏమైపోతుందంటే ఎండిపోయి ఎండుమిరపకాయలు అయిపోతాయి. అందుకన్నా పోయడం బెటర్ అనిపించింది. చాలా బాగా కాపు వస్తాయి అన్నమాట. వీలున్నంత వరకు మనం ఇంట్లోవి ఇలా కొంతమందికి బద్ధకం వస్తుంది అనమాట. ఏం మంచి కంప్లైంట్. చూడండి మీరు ఒకసారి గార్డెనింగ్ చేసి చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఈ చెట్టే కాకుండా మొన్న మనకి ఒక ఆవిడ శ్రీశైలం నుంచి వస్తుంటే చెట్టు ఇచ్చింది కదా, దానికి కూడా చూడండి ఎలా కాసిందో. పచ్చిమిరపకాయలు ఇంకా రావాలి, చిన్నగా ఉన్నాయి కదా, తర్వాత వెళ్దాం. కరివేపాకు, ఇది నిమ్మకాయ. దీనికి చిన్న నిమ్మకాయ వచ్చింది కనిపిస్తుందా, చిన్న నిమ్మకాయ. ఇంకా మామిడికాయ రావాలి, ఇది ఒక రకమైన మామిడికాయ. పుదీనా, ఇంకా పచ్చిమిరకాయ, ఇది ఒకటి. ఇది వచ్చేసి వేరుశనక్కాయలు, ఇది వచ్చేసి